మరి చేనేతలు జగనన్న ఉన్నన్ని రోజులు చేనేతలకు నేతన్న నేస్తం ఇస్తే మరి ధర్మవరంలో చేనేతల నుంచి వసూళ్లు చేస్తున్నటువంటి నాయకులను ప్రశ్నిస్తాను. మరి ఆ చేనేత వర్గాల వారిని ప్రశ్నిస్తా ఉన్నా, మీరు భయపడి మామూలు ఇస్తా ఉన్నారా, చందాలు ఇస్తున్నారా, లేదా తండ్రి లేని కొడుకు అనేసి అయ్యో పాపం అని డబ్బులు ఇస్తా ఉన్నారని ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ తో మొదలుపెట్టిన ఈ యజ్ఞము బడుగు బలహీన వర్గాల వాళ్ళను ముందడుగు వేసేటువంటి ఒక యజ్ఞాన్ని ఆయన తీసుకొచ్చిన యజ్ఞాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆయనకు మనం అందరము కూడా అండదండలు అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మా వంతుగా జగన్మోహన్ రెడ్డి గారి బాటలో ప్రయాణం చేస్తూ భీముని వాటా ఇచ్చినాము బీసీ సోదరులకు సోదరిమణులకు రాప్తాడు నియోజకవర్గంలో 12 మండలాల్లో 6 జెడ్పీటీసీలు 6 ఎంపీపీలు 8 జెడ్పీటీసీలు ఎంపీపీలు బీసీ సోదర సోదరిమణులకు ఇచ్చినాము. అదేవిధంగా బీసీల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో ముందుకు వేస్తూ అనేక మంది మా సోదరి గిరిజమ్మకు కూడా మా రాప్తాడు నియోజకవర్గం నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ గా నిలబడేటువంటి అవకాశము కల్పించినాము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే నమ్మండి. బీసీ సోదరులు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎవరిని మొక్కినా ఉపయోగం లేదు. మన అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు, ఆయనని నమ్మితే మీ స్థానము అగ్రస్థానము. జగన్ గారు ఇచ్చిన ధైర్యం ఏంటంటే కురుబ కార్పొరేషన్ సంబంధించిన ఒక మీటింగ్ లో అయ్యా కురుబలందరికీ పదవులు ఇచ్చాం, మంత్రి పదవులు ఇచ్చాం, కార్పొరేషన్లు ఇచ్చాం, వివిధ పదవులు ఇచ్చాము, ముందుకు ఎలా పోవాలని ప్రశ్నించేటువంటి పరిస్థితుల్లో మాకు కురుబలకు ఈ ఫలానా సమస్య ఉంది అని వివిధ వ్యక్తులు చెప్తున్న సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు, అయ్యా మనం అధికారంలో ఉన్నాం, మీకేం కావాలో మీకు రాసి ఇవ్వండి, మేము మంత్రి శంకరనారాయణ ఉన్నారు రాసియండి చేస్తాము. ఇక్కడ ప్రశ్నించడం కాదు, మనం ఎలా ముందుకు పోవాలా, కురుబల్ని ఎలా కలుపుకోవాలని అడుగుతున్నప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ధైర్యం ఏంటంటే, అయ్యా రామకృష్ణారెడ్డి గారు మేము అడిగితే మీ పదవి కూడా మాకు ఇస్తారు జగన్మోహన్ రెడ్డిని కొంతమంది కురుబలు మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఎంత ధైర్యమో జగన్ గారు బీసీలకు ఇచ్చారనేది ఈ సందర్భంగా మీరందరూ తెలియజేసుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు పెద్దిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్.